చాలామంది ఏం చేస్తారంటే ఈ రెండు ఒకేసారి ఇలా లాగడానికి ట్రై చేస్తారు, కాకపోతే దానివల్ల షోల్డర్ ఇంజరీ ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఒకసారి ఇలా టర్న్ అయ్యి దీన్ని ఇలా లాక్కొని, దాని తర్వాత దీన్ని ఇలా లాక్కొని ఇలా ఫస్ట్ దగ్గర తెచ్చుకొని మనం ఈ వర్కౌట్ చేసేటప్పుడు బ్యాక్ని ఇలా పూర్తిగా దాని మీద లీన్ చేయకుండా ఇలా చెస్ట్ అప్ చేయాలి. ఇలా చెస్ట్ అప్ చేసి షోల్డర్ కిందకి మన ఫోర్ ఆర్మ్స్ ఇలా కిందకి పెట్టి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సెకండ్ వేరియేషన్ ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్. ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్ కూడా సేమ్ ఏంటంటే మనకి ఫ్లాట్ బెంచ్ లాగే ఉంటుంది. నీ చెస్ట్ అప్ చేసి నీ బ్యాక్ కొంచెం బెండ్ చేసి దాని తర్వాత సేమ్ నీ ఆర్మ్ పొజిషన్ నీ షోల్డర్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కొంచెం సైడ్కి సేమ్ దీనికి కూడా రిస్ట్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండాలి, ఇలా బెండ్ ఉండకూడదు. ఇలా ఫోర్ ఆర్మ్స్ ఇలా వైడ్ కాకుండా లోపలికి టగ్గింగ్ చేసి ఇలా మన చెస్ట్ మీదకి లోగా తెచ్చి పుష్. సేమ్ అలానే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లాస్ట్ వేరియేషన్ లోవర్ చెస్ట్కి ఈ పులిని బాగా టాప్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇది చేసేటప్పుడు కూడా చాలామంది ఈ రెండు కలిపి ఇలా లాగడానికి ట్రై చేస్తారు. దానివల్ల కూడా ఈ షోల్డర్ ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒకటి లాక్కొని నెక్స్ట్ ఇలా ఒకటి తీసుకోవాలి. పొజిషన్ అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా కొంచెం ముందుకు వచ్చి ఈ ఫోర్ ఆర్మ్ షోల్డర్ ఇలా అయితే ఉన్నాయి కదా, దాన్ని ఇలా లోపలికి పెట్టి ఎంత పైకి అయితే హోల్డ్ చేయగలరో అంత పైకి తీసుకెళ్ళి కిందకి ఇలా ఇలా స్ట్రైట్గా ఇలా వదిలేటప్పుడు కూడా ఇలా రెండు కలిపి హీరోలో వదిలేకుండా ఫస్ట్ ఒకటి ఇలా వదిలి దాని తర్వాత రెండోది ఇలా వదలాలి.